ప్రార్థన చేసుకున్నామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, గడిచినటువంటి వారమంతయు మీ కాపుదల మాకిచ్చి ఈ పరిశుద్ధ దినమున సజీవులుగా ఈ శరీరంలో తండ్రి మమ్మల్ని ఉంచి సజీవ యాగముగా మిమ్మల్ని ఆరాధించడానికి చేరి ఉన్నాం. ఇంతవరకు కీర్తనలతో స్తుతించి ఉన్నాం తండ్రి. ఈ సమయంలో కొద్దిసేపు మీ లేఖనాలు వినటకు సిద్ధపడుతూ ఉంటుండగా సమయోచితమైన జ్ఞానముతో మీ దాసులను నింపి గ్రంథ పరిధిలో సంగతులు మేము ఆలోచన చేయగలుగుటకు సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి. అలాగే లేఖనాలు వినుచు ఉన్నప్పుడు తండ్రి మేము ఏమైతే నేర్చుకోవాలో వాటిని మేము అవలంబించుకుని అలా జీవించగలుగుటకు మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని కొంచెం నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ వాతావరణం అనుకూలపరిచినందుకు స్తోత్రాలు. బలహీనులు ఎవరున్నట్లయితే అటు వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చో. దేవునికి స్తోత్రాలు. ఆరాధికులుగా చేరిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఆలోచన చేయబోయేటువంటి పాఠం ఏంటన్నట్లయితే దేవుని రాజ్యానికి సంబంధించి 3 రకాలైనటువంటి అధికారాలు ఉన్నాయి, లేక ఆత్మ సంబంధమైన రాజ్యానికి 3 అధికారాలు అనే విషయాన్ని మనం కొద్దిసేపు ఆలోచించేద్దాం. అధికారం అనేటువంటిది లేకపోకుండా ఎవరూ ఏమీ చేయలేం. కనుక అధికారం అనేటువంటిది ఎవరి చేతిలో ఉంటుంది, ఏ అధికారము ఎవరికి అప్పగించబడింది అనేది మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా 3 రకాలైనటువంటి అధికారాలను చెప్పుకున్నాం. మొట్టమొదటిది శాసించు అధికారం, శాసించేటువంటి అధికారం మాట అండి. లెజిస్లేటివ్ అథారిటీ, LEGISLATIVE, అథారిటీ AUTHORITY, శాసించేటువంటి అధికారం. ఈ అధికారాన్ని ఎవరు వహిస్తున్నారు? అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించేదవని ఆయనను అడగగా, అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకునుట మీ పని కాదు. అంటే అధికారం అనేటువంటిది ఎవరి చేతిలో ఉందని ప్రభు చెప్తున్నారు? తండ్రి చేతిలో ఉంది. తండ్రి శాసించేటువంటి అధికారం కలిగినటువంటి వాడు. ఆయన ఒక శాసనం చేశాడు అంటే దానికి లోబడవలసిందే. నిజానికి ప్రభు శరీరంలో ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా కొందరికి అవగాహన లేదనే చెప్పుకోవాలి, నేడు కూడా లేనట్లుగా. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనంలో, అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగినందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులు, ఒకడు నీ కుడి వైపున ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండే సెలవేమని ఆయనతో అని. అందుకు యేసు, మీరేం అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబో గిన్నెలో ఉంది, మీరు త్రాగలరా అని అడుగగా వారు త్రాగలమన్నది. సంగతి మనకు తెలుసు. జెబెదయి కుమారుల తల్లి తన 2 బిడ్డలను తీసుకుని వచ్చి, ఆమె కోరిక ఏంటంటే
ఒకరు కుడి వైపున మరొకరు ఎడం వైపున కూర్చుండబెట్టుకోమని అడుగుతూ ఉంది. అప్పుడు ప్రభు ఇస్తున్న సమాధానం ఏంటి? ఏమంటున్నాడు అంటే, అందుకు యేసు, మీరేం అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబో గిన్నెలో మీరు త్రాగలను అడుగా వారు త్రాగలను. ఆయన, మీరు నా గిన్నెలో త్రాగుదురు కానీ నా కుడివైపునను నా ఎడం వైపున కూర్చునిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికి అది. ఈ మాటలో మనకేమర్థమవుతుంది? అధికారం అనేటువంటిది ఎవరికి లేదు? కుమారునికి లేదు, క్రీస్తు ప్రభు వారికి లేదు, తండ్రికే కనపడుతుంది. ఆయన ఈ లోకానికి వచ్చిన మాట వాస్తవమే, అది కూడా చూస్తాం. తండ్రి నేరుగా చెప్తున్న మాట ఏంటంటే, నా దగ్గర లేదు అది, మీరు అడిగినా కానీ అది నేను చేయలేను. శాసించేటువంటి అధికారం ఎలా ఉంటుందో బైబిల్లో నుంచి సందర్భాన్ని మనం చూస్తాం. బెల్షాజరు చనిపోయిన తర్వాత బబులోను దేశానికి దర్యావేషు రాజు అయ్యాడు. దర్యావేషు రాజు అయిన తర్వాత కొందరు ఈ దానియేలు, షడ్రెక్కు, మేషకు, అబేద్నెగోల మీద అసూయతో ఆయన దగ్గరికి వచ్చి 30 దినాల వరకు కూడా ఏ దేవునిని ఎవరు కూడా పూజించకూడదు, నమస్కారం చేయకూడదు అని చెప్పినప్పుడు ఆ యొక్క దర్యావేషు రాజుతో వారు బలమైనటువంటి సంతకం చేయించుకున్నారు, ఒక శాసనం చేయించారు. దానియేలు గ్రంథము 4:17 చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. వాస్తవానికైతే ఆ సంగతులన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి 7వ వచనంలో అంటున్నాడు, రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి వచ్చి రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి దాన్ని ఏం చేశాడట, శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరు. ఎట్లా అనగా 30 దినం వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద మానవుల యొద్ద నీ ఎవడను ఏ మనవి చేయవు. ఎవడైనా నువ్వు చేసిన వాడు ఎందులో పడబడతాడు? సింహభూములలో. ఏమండి 10వ వచనము, ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకున్నను. అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినం ముమ్మారు మోకాళ్ళను తన ఇంటి పైగది యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ఏం చేస్తూ వచ్చాడు? ప్రార్థన చేస్తూ వచ్చాడు. 15వ వచనానికి వచ్చేసాము. ఆ మనుషులు దీన్ని చూసి రాజసన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన, గుర్తుపెట్టుకోండి, రాజు స్థిరపరిచిన ఏ శాసనము కానీ తీర్మానము కానీ ఎవడును ఏం చేయలేడు అంటే దాని అర్థం ఏంటి? ఒక శాసనం అయిందంటే ఖచ్చితంగా అది ఏం చేయాలి? అమలు చేయవలసిందే. అంటే ఇప్పుడు శాసించేటువంటి అధికారం ఎవరికి ఉందని మనం మాట్లాడుకుంటున్నాం? తండ్రి అయినా దేవునికి ఉన్నది. ఇక్కడ ఈ దర్యావేషు రాజు ఆ శాసనం చేశాడు కాబట్టి వాస్తవానికి దానియేలు మీద దర్యావేషుకి ప్రేమ ఉన్నది అంటున్నాడు. కింద చూడండి, వాళ్ళందరూ కూడా మూకుమ్ముడుగా వచ్చి దానియేలుని ఎలాగైనానూ కూడా సింహభూమిలో వెయ్యాలని ఆలోచన చేశారు. కానీ 14వ వచనం, రాజు ఈ మాట విని బహుగా వ్యాఖ్యలుపడి దానియేలుని రక్షింపాలని తన మనస్సును దృఢపరుచుకొని సూర్యాస్తమించే వరకు అతను విడిపించుటకు ఏం చేశాడు? ప్రయత్నం చేసినా కానీ ఆ మనుషులు దీన్ని చూసి రాజసన్నిధికి వచ్చేసి, అయ్యా నువ్వు విడిపించావంటే నీవు చేసిన శాసనాన్ని ఏం చేసిన వాడు అవుతావు? ఉల్లంఘించిన వాడు అవుతావు. అంటే ఒక ఆజ్ఞ వచ్చిందంటే, ఒక శిలాపలకం మీద రాయబడిందంటే, ఒక డాక్యుమెంట్ మీద రాయబడిందంటే అది ఖచ్చితంగా ఏమవ్వాలి? అది నెరవేర్చవలసిందే. అది ఆయన యొక్క అధికారం. ఏమండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, లేక 16, మరణశాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణశాసనము రాసిన వాని మరణము ఆవశ్యకం. ఆ శాసనము రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును.
అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనానో చెల్లునా. ఇక్కడ మరణ శాసనాన్ని రాసిన వాళ్ళు ఎవరండి? ఆ మాటను మళ్ళా చదువుతున్నాను, సమాధానం మీ నుంచి కోరుతున్నాను. ఆ శాసనము రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును, అది రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనానో చెల్లును. మరణ శాసనం వీలునామా రాశామంటే అది ఎప్పుడు చెల్లుతుంది? ఆ రాసిన వ్యక్తి ఏమవ్వాలా? చనిపోవాలా. ఆయన బ్రతికుండగా వీలునామా ఏమాత్రము కూడా ఫోర్స్లోకి రాదు, అది దాంట్లో జీవం ఉండదు. అంటే ఇక్కడ మరణ శాసనం రాసింది ఎవరో? కొన్నిసార్లు మరణం మనకు తెలిసిపోతుంది. ఇక నేను కొద్ది రోజులు ఏమైపోతాను అనుకుంటాం, చనిపోతాము అని అందరినీ కూడా పిలిపించుకుంటాం, అప్పగించాలన్నీ అప్పగించేస్తాం. ఒక రోజుని యాకోబు కూడా అయ్యా నేను ఇంకా చనిపోతున్నాను అని తన పిల్లల్ని పిలుచుకున్నాడు. ఆదికాండము 48వ అధ్యాయము, ఆదికాండము 48వ అధ్యాయము 21వ వచనం. మరియు ఇశ్రాయేలు అంటే యాకోబు, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, అయినను దేవుడు మీకు తోడయుండి అని చెప్తున్నాడు. తండ్రి దీవెనలు కావాలి పిల్లలకే. కొన్నిసార్లు పిల్లలు తండ్రి యొక్క మాటకు విధేయత చూపరు. తండ్రి నిన్ను బ్లెస్ అయిపోతే నీకు ఎలాగొస్తాయి దీవెనలు? నా అంతటి నేనే దీవెనలు పొందగలనని ఎన్నడూ అనుకోకూడదు. పెద్దల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం ఎందుకు తీసుకుంటారు? ఖచ్చితంగా పెద్దల యొక్క దీవెన ఉండాలా లేదా? ఉండాలి. కనుక ఇప్పుడు మరణశాసనం రాసిన వాళ్ళు ఎవరండి? ఇప్పుడు మనం చదివాం కదా, మరణశాసనం రాసిన వాళ్ళు చనిపోవాలా అంటే వీలునామా రాసిన వాడు చనిపోవాలా. ఇప్పుడు వీలునామా రాసింది ఎవరో? మీరు ఆలోచనలో పడ్డారనే నేను అనుకుంటున్నాను. కారణం ఏంటన్నట్లయితే మరణశాసనం రాసింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మళ్ళీ దాని తలరాతను అనుకోకండి, జస్ట్ వీలునామా రాశాడంతే. క్రీస్తుకు తలరాత రాసింది తండ్రే, ఆయన శాసించే అధికారం ఉన్నవాడు. ఇది వీలునామా, ఇది రాశాడు కాబట్టి ఈ రాసిన వ్యక్తి ఏమవ్వాలా? చనిపోతే అప్పుడు ఆయన సాధించినటువంటిది, అందులో రాసినటువంటిది ఎవరికైతే విమోచన ఇవ్వాలనుకుని అందులో రాశాడో అది అప్పుడు చెల్లుబాటు అవుతుంది. అది చెల్లుబాటు అవుతుంది. అంటే సందర్భం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను, కానీ శాసించేటువంటి అధికారం ఎవరికి ఉంది? తండ్రి అయినా దేవునికే ఉన్నది, దేవునికే ఉన్నదండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 36వ వచనం. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగడు. దూతలకి తెలియదట, ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలియదట. కనుక దేవునికి మాత్రమే శాసించేటువంటి అధికారం కలిగినటువంటి వాడుగా కనపడుతూ ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 17వ వచనం. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను చెప్పండి. జాగ్రత్తగా ఏం చేయాలి అంటే ఇప్పుడు శాసించే అధికారం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. కాబట్టి ఆయన యొక్క అధికారానికి మనం లోబడుతున్నాము అంటే ఆయన కట్టడలను అనుసరించవలసిన అవసరం ఉంది. ఒకవేళ ఆయన కట్టడలను మనం అనుసరించట్లేదు అనుకోండి, చెప్పండి, ఆయన అధికారాన్ని ఏం చేసిన వాళ్ళం అవుతున్నాం? తృణీకరించిన వాళ్ళం అవుతుంది. రెండో అధికారానికి వచ్చేస్తున్నాం. ఒకటి శాసించేటువంటి అధికారం అని చెప్పుకున్నాము, రెండోది ఎగ్జిక్యూటివ్ అథారిటీ. EXECUTIVE AUTHORITY ఎగ్జిక్యూటివ్ అథారిటీ అంటే కార్యాచరణ అధికారం. కార్యాచరణ అధికారం. ఈ అధికారాన్ని ఎవరు వహిస్తున్నారు?
శాసించే అధికారం ఎవరికి ఉంది? తండ్రికి ఉంది. ఆయన శాసించాడు. ఆ శాసనం ప్రకారంగా అమలు చేసేటువంటి అధికారం ఎవరికి ఇచ్చారు? ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇచ్చారు. నా పాయింట్ అర్థమవుతుందా మీకు? నా ప్రసంగం ఒక కమాండ్ ఇచ్చారు, ఒక ఆజ్ఞ ఇచ్చారు, ఒక శాసనం రాసిస్తారు అనుకోండి. అది రాసే అధికారం ఎవరికి ఉంది? తండ్రికి మాత్రమే. ఇది ఆత్మ సంబంధ రాజ్యానికి 3 అధికారాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన రాసిన దాన్ని అమలు చేసే అధికారం ఎవరికి ఉంది? అది ఎవరికి ఇచ్చారంటే తండ్రి తన కుమారుడికి ఇచ్చారు. ఏమండి? శాసనసభలో ఒక తీర్మానం జరుగుతుంది. ఒక తీర్మానం చేసిన తర్వాత ఆ శాసనసభలో దాన్ని అమలు చేసేటువంటి కార్యాచరణ చేసేటువంటిది అక్కడ ఆలో చేయరు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్లు, మండల అధికారులు వీళ్ళందరూ కూడా ఆ శాసనాన్ని ఏం చేస్తూ ఉంటారో అమలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు శాసించే అధికారం తండ్రికి ఉంటే దాన్ని కార్యాచరణ చేసేటువంటి అధికారం ఎవరికి ఇచ్చారు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి ఇచ్చారు. ఏమండి? చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియో చేయనేరడు. అలా మీరు చదువుకుంటూ వస్తే 22కి వచ్చేసాం. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు కానీ తండ్రిని గణపరచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచవలని తీర్పు తీర్చుటకు చెప్పండి సర్వాధికారము ఎవరికి అప్పగించేశాడు? ఇప్పుడు అర్థమైందా మీకు? శాసించేటువంటి అధికారం ఎవరిదే? తండ్రిది. దాన్ని కార్యాచరణ చేసే అధికారం ఎవరిదే? క్రీస్తుది మాట. క్రీస్తుకి సర్వాధికారం ఇచ్చేసాడట. ఎప్పుడు ఇచ్చాడు సర్వాధికారం ఆయనకి? తిరిగి ఎక్కడది? మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని చెప్తూ ఉంటున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనం చదివినటువంటి లేఖన భాగంలో ఇప్పుడు అధికారం అనేటువంటిది రెండో అధికారాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఎగ్జిక్యూటివ్ అథారిటీ అనేప్పుడు కార్యాచరణ చేసేటువంటి అధికారము ఎవరికి ఇవ్వబడింది? ప్రభువైన యేసు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరికి ఏం చేయడం ఉంది? తీర్పు తీర్చడట. అంటే క్రీస్తు జడ్జిమెంట్ చేయడా? క్రీస్తు తీర్పు తీర్చడా? అసలు ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకు? యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనము. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు. చూసారా? అంటే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రి ఏం చేయటానికి పంపించారని ఉంది? రక్షణ ఇవ్వటానికి పంపించారు. లోకానికి ఏం చేయడానికి కాదు, తీర్పు. అంటే ఎవరికి ఏ పని అయితే అప్పగించబడుతుందో ఆ పనిని మనం చేయవలసిన వారమే ఉన్నాం. నేను కమాండ్ చేస్తాను అంటే ఆత్మ సంబంధ రాజ్యంలో అది లేదండి. సంఘంలోనికి వచ్చేటప్పటికి అందరూ వివిధమైన కార్యక్రమాలు ఎందుకు చేస్తారు? ఒక్కొక్కరికి ఒక్కొక్క వరమును లేకపోతే కృపావరాలను ఇచ్చాడు. ఒకరికి ప్రవచించే వరం ఇచ్చాడు, ఒకరికి ప్రార్థన చేసే వరం ఇచ్చాడు, ఒకరికి స్వస్థత చేసే వరం ఇచ్చాడు మొదటి శతాబ్దంలో. అప్పటికి గ్రంథం లిఖితపూర్వకంగా లేదు కాబట్టి. నేటి కాలంలో కూడా క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాస పరిమాణము చొప్పున వారికి ఇవ్వబడినటువంటి సామర్థ్యాన్ని బట్టి, వారికి ఇవ్వబడినటువంటి తలాంతును బట్టి సంఘము క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడాలా.
లేదు నేను ఆ పని చేస్తాను అంటే అధికారం ఆయనది కదా, ఆయనది నువ్వు నేను తీసుకుంటానికి లేదు. నువ్వు నాకు ఏమి ఇచ్చాడో అదే మనం చేయాలి. నా డ్యూటీ ఏంటి? సువార్థికుని నేను. అలా కాకుండా మిగిలిన కార్యక్రమాలన్నీ నేనే చేస్తున్నాను అనుకోండి, అప్పుడు ఏమంటారు తెలుసా? అసలు ఈయన పాస్టర్ గారా లేకపోతే వేరే కార్యక్రమాలు చేయడానికి వచ్చాడా అంటారు. ఒక్కో చోట ప్రతి సేవకుడు అన్ని కార్యక్రమాల్లోనే ఏమవుతూ ఉంటారు, లోక సంబంధమైన వాటిలో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అసలు ఆత్మ సంబంధమైన కార్యక్రమాలకు బ్రేక్ అయిపోతూ ఉంటాయి. అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు లోకమునకు వచ్చింది ఎందుకని గ్రంథం చెప్తుందంటే, ఏం చేయడానికట్ట? తండ్రి తీసుకు పంపించింది ఆయన్ని రక్షించడానికే. మీ అందరికీ తెలిసిన మాట, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. 19వ అధ్యాయం 10వ వచనం లోకాసు వార్త ప్రకారంగా. ఏమండి? అయితే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 31వ వచనంలో, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించున్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలదు. ఈ వచనంలో మీకు ఏం అర్థమవుతుంది? ఎందుకనగా మళ్ళా చదువుతున్నా, తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు ఏం చేయబోతున్నాడు? మరి ఇందాక ఏం చదివారు? మరి ఇప్పుడు ఏం చదివారు? ఆలోచిస్తున్నారా? అంత ఆలోచించి అంత బుర్ర మనకు లేదంటారా? లేదు కదా. లేనప్పుడు దీన్ని దాటిపోతేనే మంచిది. అక్కడేమో తీర్పు తీర్చడానికి ఆయన్ను రాలేదు, కానీ ఖచ్చితంగా లోకానికి తీర్పు తీర్చబోయే ఒక రోజు ఉంది, ఒక వ్యక్తిని నియమించాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సందర్భాన్ని పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏంటి సందర్భాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, తీర్పు తీర్చడానికి ముందు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం వేరు. పాపులను ఏం చేయడానికి వచ్చాడు ఆయన? రక్షణ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకేం చేశాడు? ఆయన అనుగ్రహించాడని యోహాను సువార్త 3:16 మనం చదువుతాం. అంటే తీర్పు తీర్చడానికి ముందు ఆయన వచ్చినటువంటి పని ఏంటో ఒకసారి ఆలోచన చేయండి. నేను పాపిని అని నువ్వు గ్రహిస్తే, నేను గ్రహిస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు సువార్తను విని ఏం పొందాలా? రక్షణ పొందాలి. ఒకవేళ ఆయన సువార్తకు నువ్వు రక్షణ పొందలేదనుకో, దాన్ని తృణప్రాయంగా తీసేసావు అనుకో, అది టేకిటిజీగా తీసేసావు అనుకో, యేసు ప్రభు మన కోసం కాదు, ఆయన నమ్మకపోతే ఏమవుతుంది, ఆయన తెలుసుకోకపోతే ఏమవుద్ది, బాప్తిసం పొందకపోతే ఏమవుతుంది అని అనుకున్నావే అనుకో, అదే మాటను బట్టి భవిష్యత్తులో యేసు ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడు? తీర్పు తీర్చబోతున్నాడు. నా పాయింట్ అర్థమైంది మీకు? ఇక్కడ జడ్జిమెంట్ అనేది ఎందుకు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి విషయం కూడా మన బయట వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే నీకు కృపాకాలమే, నిన్ను రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఆయన కార్యాచరణ చేసే పని అంతా కూడా పాపులను ఏం చేయడానికైనా రక్షించడం, ఎక్కడికి వెళ్ళినా ఆ పనే చేశాడు ఆయన. కానీ ఆ రక్షణను నిర్లక్ష్య పెట్టి నువ్వు బాప్తిసం పొందకోకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే ఒకరోజు ఏం చేయబోతాడు ఆయన? తీర్పు. అదైనా ఎవరు నిర్ణయించారు? తండ్రి నిర్ణయించాడు. శాసించేటువంటి అధికారం ఆయనదని చెప్పుకున్నాం. ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి అని చెప్పుకుంటున్నాం. ఆయన చెప్పాడు, ఆయన శాసించాడు, ఇలా చేయమన్నాడంటే క్రీస్తు ఏం చేయాలా? చేయాలి. నేను చేయనంటానికి లేదు. ఇప్పుడు సేవకుడు పని చెప్పాడు అనుకో, ఇప్పుడు వచ్చేటప్పుడు చూశాను నేను, మన విజయవాడకి మీటింగ్ అయినప్పుడు ఒక చిన్న పని చెప్పాను కుర్రోళ్ళకి, చేశారు. ఎప్పుడు చేశారు నాకు తెలియదు, చాలా సంతోషించారు. అంటే నా నోట మాట రాగానే వెంటనే చేస్తూ ఉన్నారు అన్నప్పుడు సంతోషమే కదా. నేనే కొద్దిపాటి సంతోషపడుతుంటే సేవకుడిగా మీకు దీవెనలు ఇవ్వటానికి పరలోకమందున్న తండ్రి ఆయన పని చేస్తున్నప్పుడు ఆయన ఎంత సంతోషపడతాడండి. ఆ సంతోషంలో నువ్వు ఏది అడిగిన ఏం చేస్తాడు? ఇచ్చాడు. హ్యాపీగా ఉన్నారనుకోండి, పిల్లలు ఉత్తీర్ణులు అయిపోరు అనుకోండి, ఏం చేస్తాం? అరే నీకేం కావాలో ఆ కోరుకుంటంలో ఒక్కొక్కడు ఇంకో పెద్ద పెద్ద కోరికలు కోరతాడు. నీకు ఒక మంచి డ్రెస్సా, లేకపోతే ఏంటి మంచి బిర్యానీయా? ఇప్పుడు అవన్నీ మానేసి ఏం కోరుకుంటున్నారు? అదిగో. అప్పుడు నేను కూడా అనేవాడిని, ఒరే 7వ తరగతి పాస్ అవ్వడానికి బహుమతి కొంటానని, 10వ తరగతి పాస్ అవ్వడానికి బహుమతి కొంటాను, ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి బహుమతి. ఏదో మన కోసం చదివినట్టాడు.
వీళ్ళు చదివితే వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు రేపొద్దు గడిచిపోయినటువంటి వయసు మరలా టైం చాలా విలువైంది. నా జీవితంలో ఇప్పుడు కూడా నేను ఇంకా బాధపడుతూ ఉంటాను. ఏమండి, ఎందుకు బాధపడతానంటే సందర్భం వచ్చింది కాదు చెప్తున్నాను. ఇంకొక 2 సంవత్సరాలు ఇంకా నేను ఎబ్రి గ్రీక్ నేర్చుకుని ఉంటామైతే చాలా అద్భుతంగా ఉండేది అనుకుంటాను. కానీ దేవుడు అప్పటికే సేవకు తీసుకొచ్చి, ఏమండి టైం ఎంత విలువైందో తెలుసా? వృధా అయిపోయిందంటే రేపు పొద్దున తిరిగి రాదు. వయసు అయిపోద్దండి. మన జీవితం కూడా అయిపోతుంది. మనం మోడల్గా తయారయ్యాం, పిల్లలకే తయారయ్యాం. అయినా పర్వాలేదు, దేవుని యొక్క మహాజ్ఞానాన్ని మన ముందు ఉంచడానికి దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో, అయ్యా మేము అబద్ధ బోధ మీ నోట విన్నామని ఏనాడైనా అన్నారా? మాట్లాడలేదు. ఒకవేళ అలా విన్నామంటే కనుక దాన్ని ఏం చేయాలి? మీరు వాక్యంతో పాటు రుజువు చేయాలి. రుజువు చేయనప్పుడు నేను చెప్పింది వినటమే, వినలేదనుకోండి అంతే. ఆ మాట నేను ఎందుకన్నానంటే యాక్షన్తో, తిమోతి పత్రికలో ఉన్నది కాబట్టి ఆ మాట మళ్ళీ అనుకోకుండా యాక్షన్తోనే చెప్పాను. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, అధికారం అనేటువంటిది, కార్యాచరణ చేసేటువంటి అధికారము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి ఇచ్చారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనాన్ని చదువుతున్నామండి. ఎవడైనాను నా మాట వినియు తీర్పు తీర్చను. రాలేదు కానీ అదండి, అంటే ఆయన రక్షించడానికి వచ్చారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఒకవేళ ఈ జీవిత కాలంలో ఆ రక్షణ నిరాకరించినట్లయితే తీర్పు తీర్చే అధికారము అంచె దినాన్న తండ్రి క్రీస్తుకి ఇస్తారో, అది ఆ పవర్ పట్టుకుని ఆయన ఏం చేస్తాడో తెలిసే ప్రత్యక్షం అవుతాడు. ఎందుకంటే ఆయనకు అధికారం లేదా? యేసుప్రభు వారికి ఉందా లేదా? ఎవరిచ్చారండి ఆయనకి అధికారం? కార్యాచరణ చేసే అధికారము తండ్రి ఇచ్చారండి. శాసించే అధికారం అయిందైతే కార్యం చేసేటువంటి అధికారమేమో ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇచ్చారండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, 2వ పత్రిక అండి, 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకముండి అగ్నిజ్వాల ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, గుర్తుపెట్టుకోండి, ఈవేళ నాకు యేసు ప్రభు తెలియదని అనుకుంటే కనుక ఆ రోజు ఏం జరుగుతుందో చెప్తున్నాడు. దేవుని ఎరిగిన వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ఏం జరుగుతుంది? ప్రతిదండన జరుగుతుంది. కనుక తీర్పులో ఏం జరగబోతుందో ముందే చెప్పేశాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం దాన్ని స్వపరీక్ష చేసుకోవచ్చు. ఎలాగంటారేమో, తీర్పులో మనకి ఏం లభిస్తుంది అనేటువంటిది మళ్ళీ అడుగుతున్నాను. జడ్జిమెంట్లో, తీర్పులో మనకి ఏం వస్తుంది అనేది ఇప్పుడే తెలుసుకోవచ్చా, తెలుసుకోలేమా? మళ్ళీ అడుగుతున్నాను, ఆలోచన చెప్పండి. రేపటి దినాన తీర్పులో మనకి ఏమి జరుగుతుంది, ఏమి వస్తుంది, మేలు వస్తుందా, కీడు వస్తుంది అనేది ఇప్పుడే తెలుసుకోవచ్చా, తెలుసుకోలేమా? సరే, మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనం చేసినటువంటి క్రియలను బట్టే రేపటి దినాన మనకి ఏ ప్లేస్ ఉందో, ఏ దీవెన ఉన్నాయో అనేటువంటి తేటగా గ్రంథం ముందే తెలియచేసింది. ఎవరికి ఉందండి ఈ మహాభాగ్యం? ఏమండి, ఇది ఎలాగ మనము ఆలోచన చేయగలమంటే, లూకా సువార్త 16వ అధ్యాయము, సందర్భం మీకు తెలుసు, ఒకసారి తీద్దాము. 16వ అధ్యాయము 22 నుంచి వస్తున్నాను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకొన నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్న కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాం మాట్లాడుతున్నాడు, చూడండి, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్లు సుఖము
అనుభవించింది, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని ఏం చెయ్యి, జ్ఞాపకము చేసు. ఇప్పుడైతే వాడు ఇక్కడ ఏం పొందుతున్నాడో నెమ్మది పొందుతున్నాడు, నీవేం పొందుతున్నావో యాతన. అంటే దీన్ని బట్టి మనకు ఏం అర్థమైందండి? వివరించాలంటే టైం సరిపోదు. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? తీర్పులో జరగబోయేది ముందుగానే మనము తెలుసుకోవచ్చు, అవునా కదా? ఇప్పుడు ధనవంతుడు ఎలా జీవించాడని ఉంది, తనకిష్టమైనట్లు. నాకు ఇష్టమైనట్లు బ్రతికితే ఎవరికైనా బాధ? అప్పుడప్పుడు మనం ఏమంటాం తెలుసా? నా ఇష్టం, నా ఇల్లు, నా శరీరం, నా బట్టలు, నా వస్తువులు నేను పాడు చేసుకుంటే నీకే, నేను బాగు చేసుకుంటే నీకే. అబ్బా, మంచి జ్ఞానంగా మాట్లాడుతాం. మరి ఇక్కడ ధనవంతుడు ఏం చేశాడండి? తనకిష్టమైనట్లు బ్రతికినందుకు అక్కడ దేవుడు ఊరుకున్నాడా? ఇప్పుడు చెప్పండి, మనకి ఇష్టమైనట్టు బ్రతకొచ్చా? మరి ఎవరికి ఇష్టమైనట్టు బ్రతకాల? ఏది దేవునికి ఇష్టమైనట్టు బ్రతికినటువంటి ఈ వారం రోజుల్లో ఏదన్నా ఒక రోజన్నా దేవునికి ఇష్టమైనట్టు బ్రతికినటువంటి ఉందా? మా అయితే ఒక గంట దేవుని కోసం బ్రతికేది, లేదా ప్రార్థన చేసుకుంటాం, బైబిల్ చదువుకుంటాం. మిగిలినటువంటి 6 రోజులన్నీ మన ఇష్ట ప్రకారంగానే ఉంటాయి కదండి. ఒక్కొక్కరైతే భయముతో ప్రతి క్షణం కూడా ప్రార్థన చేసుకుని, అయ్యా ఈ కార్యక్రమం చేయమంటారా వద్దా? కొందరు తెలియదు కాబట్టి సేవకురాలను అడుగుతారు. కొందరు తెలుసు కాబట్టి ఏం అడగవసరం లేదు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకుపోతారు అనుకోండి. వాళ్ళ గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన పని లేదు. కనుక ప్రియమైన దేవుని వారలారా, మొన్న రాత్రి మీ ఇంటికాడ చెప్పాను, దేవుని సంకల్పం అంతయ్యి కూడా నేను దాచుకోకుండా మీకు చెప్పాను. ఏది ప్రయోజనకరమైనది అదే మీకు చెప్పాను. ఆ రాత్రి పాఠం ఏంటండి? ఏది ప్రయోజనకరమైనది, ఏది ప్రయోజనము కానిది అని జ్ఞాపకం చేసుకోండి. కనుక మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, తీర్పు తీర్చబోయేటువంటి అధికారము క్రీస్తుకి ఎప్పుడు అప్పగించబడిందంటే, ఆయన ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు, ఇచ్చేసాడు తండ్రి అధికారము. కానీ ఆయన ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడో తెలుసా? చేత్తో దండం పట్టుకుని ఒక లాయర్లా కోట్ వేసుకుని ఆయన వాదించేది ఎప్పుడో తెలుసు, ఇప్పుడు కాదు. ఎప్పుడది? తీర్పు దినాన్ని. ఏం జరుగుతుందంటే, భూమి మీద నీకు ఇష్టమైనట్టు నాకు ఇష్టమైనట్లు బ్రతికితే ఆ రోజు ఏం పొందుతావు? యాతన. కానీ భూమి మీద కష్టపడ్డాం అనుకోండి, దేవుని కోసము చెమటూర్చామనుకోండి, చూడండి పెద్దలు కూడా చెప్తూ ఉంటారు, కష్టపడతాం అనుకోండి కష్టే ఫలి అన్నారు, అవునా? కష్టపడిన వాళ్ళకి ఎందుకు ఉండదండి? కష్టపడిన వారికి ఆహారం ఎలా ఉంటుందండి? సమృద్ధిగా ఉంటుంది. మనము పిల్లలు అందరూ కష్టపడమన్నారు, దేవుడే చెప్పాడండి. నా పని నాది, మీ పని మీది. ఎవరు చేసేటువంటి వృత్తి కార్యక్రమాలు వారు చేయవలసిన వారే ఉన్నారు. నేనేమీ చేయను అలాగే ఉంటాను అంటే ఏమండి? నేనేం చేయలేదు అనుకోండి, పెద్దలు ఎవరు చెప్పేవారు కదండి, అసలు నేనేమీ చేయను, అన్నీ కూడా పొట్ట మీద స్ట్రైక్ చేసినాయి అంట. అవయవాలని దేని మీద స్ట్రైక్ చేసినాయి? మేము కష్టపడి తెత్తుంటే తినేసి పిప్పటి బత్తాలాగా పెరిగిపోయింది పొట్ట అని స్ట్రైక్ చేసి. మరి కూర్చుని తింటే ఏమవుతుంది? ఇది పెరిగిపోతూ ఉంటుంది. అండి పూర్వం పాస్టర్లు అంటే ఇంత లావు బొజ్జ ఉండాలి అనుకునేవారు. అలా ఉంటేనే ఎలాగాని కూడా అయినా. నేను సేవకు వచ్చిన కొత్తలో యవనంలో వచ్చాను, ఈయనేం పాస్టర్, గోద పాస్టర్ అనేవారు. నేను మరి తర్ఫీదు పొంది అప్పుడే వివాహం చేసుకుని బాబు 6 నెలలతో వచ్చాం. ఏమండి? అంటే ఆ రోజుల్లో ఒక ఆకారం కనపడాలన్నమాట, ఇంకా వైట్ అండ్ వైట్ వేయాలి. అలా వేస్తేనే మిగిలినటువంటి వాళ్ళు పాస్టర్లు కాదు. ఏమండి? అసలు పాస్టర్ అనే పదానికి వీళ్ళకి అర్థం తెలితే కదా. ఇలా చెప్తేనేమో సమాజంలో మనం చెడ్డోళ్ళం అవుతాం. ఏమండి? ఒక సువార్థికుడు అర్థం తెలియదు, ఒక పాస్టర్ అర్థం తెలియదు, ఒక ఎల్డర్ అర్థం తెలియదు, ఒక బిషప్ అర్థం తెలియదు. కొందరికి తెలుసండి, కానీ తెలిసిన వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలను బట్టి ఏమైపోతున్నారు? అలాగే ఉండిపోతున్నారు. అందులో నుంచి రావాలనే కదండి. మొన్న ఒక నిర్ణయం చెప్పాను మీ అందరికీ, ఎవరింటికాడ మీటింగ్ పెట్టినా కానీ ఏం చెప్పాను? ఒక న్యూ పర్సన్ తీసుకురావాలి, వాళ్ళకి సువార్త అందించాలి. నీ ఇంటి ద్వారా సువార్త అందింతే నీ ఇంటికి ఎంత దీవెన వస్తుందో. ఆదివారం ఆరాధన విడిచిపెట్టండి. ఆదివారం ఆరాధన ఖచ్చితంగా బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి ఏం చేయాలా? ఆరాధన చేయవలసిన అది ఆజ్ఞది. ఈరోజు మీరు దేవుని కోసం నేను ప్రయాసపడింది ఏమీ లేదు. వారమంతా నేను చేసిన సేవ దేవుడు గుర్తిస్తాడు. ఆదివారం నేను చేసింది ఎందుకు గుర్తిస్తాడు? ఆదివారం ఆరాధన చేస్తాను, నా పిల్లలకు వాక్యం చెప్పు. మరి వారమంతా ఏం చేస్తావు? ప్రియమైన దేవుని వారలారా, అందుకే తపన పడుతూ ఉంటాం. మీ ప్రార్థన వల్ల, దేవుని దయ వల్ల వారమంతా ఏదో చిన్నదో పెద్దదో కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. ఏమండి? ఇదిగో ఇప్పుడే మీ అందరికీ తెలిసే ఉంటుంది, కార్యక్రమానికి వెళ్ళొచ్చు. ఏమండి?
ఇలాగూ దేవుని యొక్క పనిలో మన నిమగ్నం అవ్వాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ఏమండి, అంచెదినాన్న ఆయన ప్రత్యక్షం అవుతాడు మాట అండి. ఇప్పుడు మనకు తెలిసింది కదా, మనకిష్టమైన సుఖం అనుభవించామనుకోండి, చెప్పండి, మనకిష్టమైన సుఖం అనుభవించామనుకోండి, ఆడెవడ అన్నాడంట, నా ప్రాణమా అనేక సంవత్సరములకు సరిపడగా పంట నీకు సమృద్ధిగా పండింది, నా కొట్లు చిన్నగా ఉన్నాయి, వాటిని ఏం చేయాలా? ఎంతసేపు కొట్లు గురించి, ఎంతసేపు బిజినెస్ గురించి, ఎంతసేపు పొట్ట గురించి, ఎంతసేపు కూడా ఆలోచన దీనికోసమే ఆలోచించాడు. ఆలోచించాక ఒకే ఒక మాట అన్నాడు ప్రభు, వీర్రోడా ఈ రాత్రి అయిపోయింది అబ్బాయి నీ చరిత్ర అన్నాడు. మరి ఇవన్నీ ఏమైపోతాయి? బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైపోద్ది? పొలం ఏమైపోద్ది? ఏటీఎం కార్డులు ఏమైపోతాయి? ఫోన్పేలు ఏమైపోతాయి? ఏమండి, సంపాదించినంత ఏమైపోతుంది? ఈ రాత్రే నీ ప్రాణం అయ్యో అప్పుడు వెళ్ళిపోతావా ఇంత సంపాదించి? ఎంత విచారం. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఏంటి అన్నీ సంపాదించి వెళ్ళిపోయావా? ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచా? ఏమది మీకే తెలిసి ఏడిసి వాళ్ళకి తెలుస్తుంది. ఆ క్షణంలో ఏడుతారు కదా. మొన్న ఎవరో చెప్తున్నారు, ఆడపిల్ల ఉండాలంట. ఆడపిల్ల దేనికమ్మంటే ఎక్కడ గుర్తు రావట్లేదు. ఎక్కడ అన్నారు? ఎవరింటికాడ గుర్తులేదు నాకు. మీద పడి ఏం చేస్తాకంట? ఏడుతాక. నువ్వేం సంపాదించుకోకుండా ఉండి ఏడుతుందని చూద్ది. కానీ ఏదైనా ఉంటేనే ఏం చేస్తారు? ఏడుస్తారు. లేదంటే త్వర కానివ్వండి, పాస్ గారు లేట్ అయిపోయింది, వాతావరణం బాగాలేదు, అందరూ వచ్చిన వాళ్ళు దూరం నుంచి వచ్చారు కానివ్వండి త్వరగా అంటారా? అంటే మీరైనా నేనైనా ఒకటి ఏముండదండి, ఏముండదు. అందుకనే ఉండగానే దేవుని కోసం ఏం చేయాలో చేసేయి. వాళ్ళకి సంపాదించి పెడితే మనకి విలువ ఉంటుందా? ఏముండదు. కాకపోతే కదా సన్ గ్లాసెస్ ఏంటారు పెట్టి, అంతే, ఏముండదు. లేదంటే మామూలు పెట్టి. అందుకే ఎప్పుడు కూడా పెట్టి కూడా చేయించిన పాస్టర్లు ఉన్నారు తెలుసా. వాళ్ళ తల్లి చనిపోతేనే ఏం చేయించలేదు, పెట్టి చేయించలేనటువంటి లోకంలో ఉన్నారు, చాలామంది ఉన్నారు. అండి తగిన రీతిగా కూడా సమాచారం. సరే, అవన్నీ సందర్భాలు కాదు కదా, అప్రస్తుతం అనుకోండి. కనుక మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, మనకిష్టమైనట్లు సుఖం అనుభవం. నా ప్రాణమా తినుము తాగుము సుఖించు. మరొక ఆయన ఏమన్నాడా? నా ప్రాణమా నా అంతరంగమునున్న సమస్తమా ఆయన చేసిన ఉపకారాల్లో. మన పిల్లలకు రోజు చెప్పాలా, రేయ్ పోయిన నెల దేవుడు నిన్ను ఎంతో కాపాడాడు తెలుసా, ఈ నెల మన ఇంట్లో ఏమీ లేకపోయినా దేవుడు పోషించాడు తెలుసా. ప్రతి క్షణం కూడా నా ప్రాణమా యెహోవాని ఏం చెయ్యి? మన జీవంతో ఉంచినందుకు దేవుని సంతోషం, ఊపిరినిచ్చినందుకు దేవుని స్తుతించాలి, సన్నుతించాలి. ఆయన అంటున్నాడు, మర్చిపోతావేమో, ప్రాణం మర్చిపోద్దే. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని ఏం చేయొద్దు అన్నాడు, ఎందుకంటే మర్చిపోయేవానికి రేపొద్దున్న ఏం జరుగుతుందో తెలుసు. దావీదు భక్తుడికి పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి మనం వాస్తవాన్ని చదవాలి. అంచెదినాలు అపహాసకులు అపహాసించు తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుచు ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమైనను పితరు నిద్రించినది మొదలుకున్న సమస్తం సృష్టి ఆరంభం నుండి నిలిచున్నది అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకున్నారు. ఏలయనగా పూర్వం నుండి ఆకాశం నుండి నీళ్ళలో నుండి నీళ్ల వల్ల సమకూర్చబడిన భూమి దేవుని వాక్యం వల్ల కలిగినది అని చెప్పుకుంటూ వచ్చేసి 7వ వచనం చదవండి, జాగ్రత్తగా చూడండి. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమి చెప్పండి భక్తిల తీర్పును నాశనము జరుగు దినం వరకు అగ్ని కొరకు ఏం చేయబడింది అన్నాడు. మరి భక్తిహీనురాలుగా ఉంటావా, భక్తిపరురాలుగా ఉంటావా? నిర్ణయించుకో. ఒకవేళ భక్తిహీనుడిగా ఉంటే కనుక చెప్పండి, ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఎవరికి ఉంది? రైట్. ఈవేళ నా క్రీస్తే కదా, గొర్రెపిల్లే కదా అని అనుకోకు. ఆ రోజు గొర్రెపిల్లలాగా ఉండడు, ఆయన ఎలా ఉంటాడో తెలుసా? ఉగ్రత పట్టుకుని వస్తాడు, ఉగ్రత పాత్ర పట్టుకుని వస్తాడు ఆయన అధికారం ఇచ్చాడు దేవుడు. 2 అధికారాలు చెప్పుకున్నాం, చెప్పండి. మొట్టమొదటిది ఏంటండి? శాసించే. ఎవరికండి? అది తండ్రికి. రెండోది కార్యాచరణ అధికారం, అది ఎవరికి ఇచ్చారండి? కుమారుడికి ఇచ్చారండి. మూడో సంగతి ఏంటన్నట్లయితే ఇది చట్టాన్ని వ్రాయించి దాన్ని వివరించే అధికారము ఎవరికి ఇచ్చారంటే, చట్టాన్ని వ్రాయించి దాన్ని వివరించేటువంటి అధికారము మనుషుల ద్వారా ఇవ్వబడింది. ఎవరికి ఇచ్చారంటే ఇది పరిశుద్ధాత్ముడికి ఇచ్చారు. ఈ అధికారం ఎవరు వహిస్తున్నారంటే పరిశుద్ధాత్ముడు.
పరిశుద్ధాత్ముడు వహిస్తున్నాడు అన్నమాట. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము. బైబిల్ వేగంగా తీస్తున్నారా? మరి పిల్లలు ఎవరో చదువుతలేదటి. 31వ వచనం, కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా మనుషులు చేయి ప్రతి పాపమును దూషణయు వారిని క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకేమీ లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడి విషయంలో నువ్వు దూషించావంటే ఎప్పుడు క్షమాపణ లేదట. ఈ యుగం మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడడానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడడానికి చెప్పండి ఏముంది అక్కడ? అయ్యో, ఎవరు బైబిల్ చూడట్లేదానా? ఆ మాట కావాలి. ఈ యుగమందైనను రాబో యుగమందైనను. ఏ యుగము? రాబో యుగం అంటే ఏంటి? బైబిల్లో ఉంది అక్కడ. ఈ యుగమని రౌండ్ చేయి లావణ్య, రాబో యుగమని కూడా రౌండ్ చేయి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాట మాట్లాడుతున్నప్పటికీ ఏ యుగం నడుస్తుంది? అది రండి, అక్కడ రాసుకో. ఓ టీ అని పెట్టు, ఓ ఓ ఓ పెట్టి చుక్క పెట్టి టీ అని పెట్టు, చాలా అంతే. రాబో యుగమో, రాబో యుగం గడ ఎన్టీ అని పెట్టు, ఎన్టీ అని పెట్టు. అంటే రాబో యుగం అంటే ఏంటి? క్రైస్తవ యుగం, క్రీస్తు యుగం. అంటే ఆ యుగంలోనైనా పరిశుద్ధాత్ముడు రాయించిన లేఖనాలనే ఏ వ్యక్తి కూడా ఏం చేయకూడదు? దూషించి మాట్లాడకూడదు. సహజంగా మన ముందుటి రోజుల్లో క్రైస్తవ సమాజంలో ఎక్కువ ఏం జరిగింది తెలుసా? ఆత్మ వచ్చిందని ఊగిపోయి, ఆత్మ వచ్చిందని కేకలేసి, ఆత్మ వచ్చాడని ఎగిరినటువంటి సందర్భాలు చూడలేదు మీరెవరు? ఆ రోజుల్లో చూసారా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎగిరి ఉన్నట్లయితే ఆ అనుభవం ఉండి ఉంటుంది. లేదంటే ఎవరైనా భాషలో మాట్లాడి ఉంటే ఆ అనుభవం ఉండి ఉంటుంది అన్నమాట అండి. కానీ వాక్యము ఇదని తెలిసిన తర్వాత మీరేం బాధపడిన అవసరం లేదు. ఒకప్పుడు సత్యం తెలియకపోతే మేమైతే గొంతులేదు కానీ, మేమైతే ఎగరలేదు కానీ సత్యం అదే అనుకున్నాం. సత్యం తెలిసిన తర్వాత రైట్ ఇది అనుకున్నాం. మనం సత్యం తెలియనంతసేపు మనం ఏమనుకుంటామండి? అబద్ధమే నిజం అనుకుంటాం. సత్యం తెలిసిన తర్వాత ఇన్ని రోజులు కూడా అసత్యానికి ప్రాణం పోసానా, అసత్యానికి ప్రాణం పోసానా అండి? చాలామంది అసత్యానికే ప్రాణం పోస్తున్నారు, కానీ సత్యానికి నువ్వు ప్రాణం పోయాలి, నేను ప్రాణం పోయాలి. పరిశుద్ధాత్మ గురించి మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే ఈ యుగమందైనా రాబో యుగమందైనా ఏమి లేదన్నాడు? పాప క్షమాపణ లేదటండి. యోహాను సువార్త 14వ అధ్యాయం, కొంచెం వేగంగా వెళదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము, 14వ అధ్యాయము 26 నుంచి రండి. ఆదరణకర్త అనగా తండ్రి నానామూన పంపవు పరిశుద్ధాత్మ సమస్తం మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటిని ఏం చేస్తాడు? ఆయన జ్ఞాపకం చేస్తాడో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. వివరించేది వివరిస్తాను, మిగిలినటువంటి రాసుకుంటూ వెళదాం. 2వ అధ్యాయము 9 నుంచి వస్తున్నాను. ఇందుని గురించి దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరచును అవి కంటికి కనబడలేదు, చెవికి మనుష్య హృదయమునకు గోచరము కలని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన ఏం చేసి ఉన్నాడో. అంటే ఇప్పుడు ఈవేళ లేఖనాలను రాయించి దాన్ని వివరించేటువంటి అధికారాన్ని, మనుషుల ద్వారా వివరించే అధికారాన్ని, లేఖనాలు రాయించే అధికారాన్ని దేవుడు ఎవరికి ఇచ్చారు? రైట్ సంగతి వచ్చింది. శాసించే అధికారం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. కార్యాచరణ చేసే అధికారం ఎవరికి ఇచ్చారు? క్రీస్తుకి ఇచ్చారు. ఇప్పుడు లేఖనాలను రాయించే అధికారం ఎవరికి ఇచ్చారు? పరిశుద్ధాత్మనికి ఇచ్చేసారు. పరిశుద్ధాత్మనికి ఇచ్చేసారన్నమాట అండి. ఆత్మ సంబంధ రాజ్యానికి నిజంగా ఈ అధికారాలు అనేటువంటి దేవుడు నిర్ణయించినటువంటివి అండి. ఇంకోటి ఏంటంటే ఆత్మ సంబంధ రాజ్యానికి నిర్ణయాలు మాత్రం భూమి మీద జరగకోకుండా దేవుడు జాగ్రత్త వహించుకున్నట్లుగా కనపడుతుంది. భూమి మీద ఏది జరిగినా కానీ ఇక్కడ మనమందరం కూడా ప్రార్థన చేసేసి దేవుడు ఒక శాసనం చేసిన తర్వాత ఆ శాసనాన్ని మార్చగలము అని అనటానికి లేదండి. ఎందుకంటే దానికి మనం లోపడవలసిందే, దానికి మనం లోపడవలసిందే. చూడండి 12వ అధ్యాయం యోహాను సువార్త, 12వ అధ్యాయము యోహాను సువార్త 48వ వచనాన్ని చదువుతున్నాం. ఏలయనగా నా అంతటా నేనేం మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దాని గురించి నన్ను పంపిన తండ్రియే ఏమిచ్చాడు, నాకు ఆజ్ఞ
ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేను ఎరుగుదును కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను అన్నాడు. అందువల్ల భూమి మీద నుంచి ఏ అధికారము కూడా పరలోకానికి వెళ్ళేది లేదండి. ఆల్రెడీ అన్ని అధికారాలు కూడా ఆత్మ సంబంధ రాజ్యానికి ఫిక్స్ అయిపోయి పరలోకంలోనే ఆయన శాసనాలని నిర్ణయించి భూమి మీద ఉన్నటువంటి తన కుమారుడికి ఆ రోజుల్లో అప్పగించాడు ఆ అధికారాన్ని. యోహాను సువార్త 3వ అధ్యాయము 35వ వచనం. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి, గుర్తుపెట్టుకోండి ఏముంది అక్కడ, సమస్తము ఏం చేశాడు, అప్పగించాడు. నిర్ణయం అనేది అక్కడ జరిగింది. కార్యాచరణ చేసేటువంటి అధికారం కూడా ఎవరికి ఇచ్చేశారని చెప్పేశారు, ప్రభువైన యేసయ్య. ఇప్పుడు అడుగుతున్నాను, నా ప్రసంగం ముగింపుకి వచ్చింది కాబట్టి, జబదేయి కుమారుల తల్లి వచ్చి ఏమడిగింది? నీ కుడి వైపున ఒక కొడుకు, ఎడం వైపున ఒక కొడుకుని కూర్చోబెట్టుకున్నాను. ఇప్పుడు ఆమె యొక్క మనవిని ఈయన స్వీకరిస్తాడా, స్వీకరించడా? ఈయన చేతిలో ఏది లేదు. ఈయన కేవలం ఆయన రాయించి ఇచ్చినట్లు స్క్రిప్ట్ ప్రకారం ఏం చేస్తున్నాడు అంతే. కార్యాచరణ చేస్తున్నాడంతే. శాసన మండలిలో అక్కడ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాయి, అక్కడ ఆల్రెడీ కూడా బిల్ అయిపోయినాయి. దాన్ని చేసేటువంటిది బయట సాధారణమైనటువంటి వ్యక్తులు, వాళ్ళ అధికారం కలిగినటువంటి ఆ అధికారంతో మనుషుల దగ్గరికి ఆ పథకాలను తీసుకొని వచ్చి ఎలాగైతే కార్యాచరణ చేస్తారో ప్రభువైన యేసుక్రీస్తు కూడా కార్యాచరణ చేసే అధికారాన్ని ఇచ్చారన్నమాట అండి. ఏమండి, నిజంగా ఒకనాడు దేవుడు యెహోవా ఆయన యొక్క సన్నిధి ఎక్కడ ఉండేదంటే దేవుని యొక్క ఆలయంలో నిబంధన మందసంలో కెరూబుల మధ్య ఉండేదండి. కెరూబుల మధ్య ఉండేది. ఒకసారి ఆ లేఖనాన్ని మనం ఒకసారి చూస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఆ సంగతులన్నీ చూడాలంటే సరిపోదు కాబట్టి 25వ అధ్యాయం నిర్గమాకాండం జస్ట్ ఒక్క మాట చదువుకుని ముగింపుకి వచ్చేస్తాం. నిర్గమాకాండము 25 ఏమండి, అంటే మీరు వాస్తవానికి మొదటి నుంచి చదువుకోండి, నేను 16 చదువుతున్నాను. ఆ మందసములో నేను నీకు ఇచ్చి శాసనములు ఉంచవలను, మరియు నువ్వు మేలిమి బంగారుతో కరుణాపీఠములు చేయవలను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, మరియు 2 బంగారు కెరూబులను చేయవలను. కరుణాపీఠం యొక్క 2 కొనలను నక్షీ పనిగా చేయవలను. ఈ కొనను ఒక కెరూబులు, ఆ కొనను ఒక కెరూబులు చేయవలను. అంటే ఇప్పుడు మందసం దగ్గర ఏముండేవి? కెరూబులు ఉండేవి. కెరూబులకి దేవుని యొక్క ప్రసన్నతకినే బాగా అవినాభావ సంబంధం ఉంటుందండి. మీకు ఈ సంబంధం కావాలంటే యెహెజ్కేలు గ్రంథము ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఒకసారి తీయండి. యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము తీసుకున్నారా? 3వ వచనం. అతను లోపలికి రాగా కెరూబుల మందిరపు కుడిప్రక్క నిలిచిండెను, మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మిండెను. యెహోవా మహిమ కెరూబులపై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను, మరియు మందిరము మేఘముతో నిండెను, ఆవరణమును యెహోవా తేజో మహిమతో నిండి ఉండెను. ఏమండి, 20వ వచనము. క్యాబారు నది దగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే, అవి కెరూబులను నేను గుర్తుపట్టి తిని. అంటే ఇప్పుడు దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ఔన్నత్యము ఎక్కడ కనపడేదండి? మందస్సములో, దేవుని యొక్క ఆలయంలో. ఆ మందస్సం దగ్గర మళ్ళీ వేటి మీద? కెరూబుల మధ్య. కెరూబుల మధ్య ఆయన వచ్చి ఏం చేసేవాడంటే నివాసం చేసేవాడు మాట అండి. కెరూబుల మధ్య ఉన్నాడు. ఈనాడైతే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, దేవుడు తన ఆత్మ ద్వారా మన మధ్య ఏం చేస్తున్న నివాసం చేస్తూ ఉన్నాడు. మరి ఆయన నివాసం చేస్తున్నాడంటే ఆయన మాటకు మనము లోబడాలా లేదా? ఆయన అధికారానికే లోబడాలి. ఏమండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనము. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు ఏం చేయబడ్డారో కట్టబడ్డారు. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధపరచబడి దేవాలయముగా వృద్ధి. ఆయనలో మీరు కూడా చూడండి, అక్కడ అంటున్నాడు ఆత్మ మూలముగా. చెప్పండి, ఆ మాట పూర్తి చేయండి. అంటే ఆత్మ మూలముగా సంఘము దేవుని యొక్క నివాస స్థానం అండి. సంఘము దేవుని యొక్క నివాస స్థలమై ఉన్నది ఆత్మ మూలముగా. అందువల్ల
లేఖనాలను స్థిరపరిచినటువంటి పరిశుద్ధాత్ముడు నేడు అందరి హృదయాల్లో వరముగాను, మనుషుల మధ్య సంఘములో సహవాసిగాను పరిశుద్ధాత్ముడు నేడు మనతో ఉన్నాడంటే ఎంతవరకు మీరు నమ్ముతారు? 3 అధికారాలు చెప్పాను. మొట్టమొదటి అధికారం శాసనం. అది ఎవరి దగ్గర ఉంది? తండ్రి దగ్గర. ఒకసారి శాసనం అయిపోయిందంటే అది ఎవరు మార్చజాలరు. అయితే మీకు ఎప్పుడైనా బైబిల్లో చదివినప్పుడు ఒక శాసనం మార్చబడింది కదా అని అడుగుతారేమో. దాని ఇంటి కూడా ఎత్తున్నాను. అంటే ఏ అధ్యాయంలో మార్చబడింది, ఎక్కడ మార్చబడింది అని నేను చెప్పను, కానీ ఎప్పుడైనా మీరు చదివినప్పుడు మీరు ఆ రోజు ఆ పాయింట్ వదిలిపెట్టారని అనొచ్చు. కనుక అది ఎందుకు మార్చబడింది, ఎలా మార్చబడింది, తర్వాత ఏం జరిగింది అనే విషయము ఆ గ్రంథంలోనే ఉంటుంది. 2వ అధికారం ఎవరిదే? క్రీస్తు ప్రభువారి కార్యాచరణ చేసే అధికారం. 3వ అధికారం ఏది? లేఖనాలనే రాయించారు. ఈవేళ ఆ పరిశుద్ధాత్ముడు ఎవరైతే బాప్తిస్మం పొందుతారో వారిలో ఒక వరముగా ఉన్నాడో, సంఘాల మధ్య ఎలా ఉన్నాడో సహవాసంగా ఉన్నాడో లేదా మనతో? సంఘమే దేవుని యొక్క ఆత్మ సంబంధమైన నివాసం అని చదివారు ఇప్పుడు మీరు. అలాగైనా ఉందండి ఆ మాట. మళ్ళీ చదవండి ఆ మాట. ఎఫెసీ 2:21 22 అట. నేను ఆఖరు వచ్చును. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉన్నట్లు కట్టబడుచున్నారు. ఆత్మ మూలముగా దేవుని నివాసము. ఈవేళ సంఘం అంటే దేవుని యొక్క నివాసము. ఎవరి మూలంగా? ఆత్మ. ఆ ఆత్మే లేకపోతే మన లేఖనాలు ఉన్నాయా? లేవండి. అంటే ఆయనకు కూడా దేవుడు ఏమి ఇచ్చాడు? అధికారాన్నే ఇచ్చాడు. అయితే ఈ ఆత్మ జరిగించే కార్యక్రమాలు 12 ఉన్నాయి. ఈ ఆత్మ జరిగించే కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయి? 12. ఈ 12 ఇప్పుడు చెప్పుకున్నాం అనుకోండి, ఎంత టైం అవుద్ది? అందువల్ల ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్ చూద్దాం, లేదంటే ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా నేను ముగించక ముందు చెప్పేది ఏంటంటే, ఆయన అధికారానికి మనందరం ఏం చేయాలా? లోబడాలి. ఒకవేళ లోబడలేదు అనుకోండి, కార్యాచరణ చేసేటువంటి ఆ వ్యక్తి ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన ప్రతిదండన చేయటానికి ప్రత్యక్షమవుతారు. ఆ రోజుని ఆ ప్రతిదండన చేసే సమయంలో ఆయన ద్వారా మెప్పు పొందుదాం. ఆయన ద్వారా రాజ్యంలోనికి రమ్మనే పిలుపును ఆహ్వానించేటువంటి పిలుపును పొందుకుందాం. పొండి అనేటువంటి పిలుపు అనకుండా రెండు అనేటువంటి పిలుపును పొందేలాగా ఉందాం. మీరు నేను కూడా ఈ మాటలను బట్టి నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ముగిస్తున్నాం. మీ అందరికీ వందనాలండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరమందు సింహాసనాసనుడైన పరలోకపు తండ్రి, ఆత్మ సంబంధమైన రాజ్యానికి 3 అధికారాలు, అధికారము, శాసించే అధికారం మీ దగ్గర ఉన్నదని, కార్యాచరణ చేసే అధికారం ఆ ప్రభుకి ఇచ్చారని, లేఖనాలను రాయించేటువంటి అధికారం పరిశుద్ధాత్మకి ఇచ్చారని, ఈ అధికారాలన్నీ మీ దగ్గర నుంచి వచ్చినాయి కనుక వీటిని మేము లక్ష్య పెట్టక పెడచెవిని పెట్టి దేవుని మాటని చులకనగా తీసుకుని ఒకవేళ మా జీవితం కొనసాగిస్తే ప్రతిదండన చేయటానికి ప్రభు ప్రత్యక్షం అవబోతున్నారు. ఆయనకి మీరు అధికారం ఇచ్చేశారు. ఆయన ఏది చేస్తే ఆ రోజు అదే జరుగుతుంది. మా ప్రభువే కదా, ఒకప్పుడు ప్రేమామయుడే కదా, ఒకప్పుడు గొర్రెపిల్లగానే ఉన్నాడు కదా అని మేము ఏమాత్రము కూడా ఆలోచన చేయడానికి లేదు. ఒకవేళ జీవితంలో ఏదైనా లోపములు ఉన్నట్లయితే వాటిని దిద్దుబాటు చేసుకుని నీకు ఇష్టమైనట్లు బ్రతుకుతూ మాకిష్టమైనట్లు కాకోకుండా ఇవాళ ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలంగా కట్టబడుతున్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘాలు ఆనాడు తండ్రి లేఖనాలు వ్రాయించి నేడు మనుషుల్లో వరముగా ఉండి సంఘాల మధ్య మనుషుల మధ్య సహవాసంలో కలిసి ఉండి మాతో ఈరోజు ఉన్నారని లేఖనాలను బట్టి మాకు తెలియజేశారు. మా ప్రభు ద్వారా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. పరిశుద్ధాత్మ లేఖనాలను బట్టి మమ్మల్ని మేము ఎత్తక చేసుకున్నాం. ఇంకా ఎవరైతే తండ్రి క్రీస్తును సొంత రక్షణగా అంగీకరించలేదు, ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలముగా సంఘముగా కట్టబడలేదు, కట్టబడే మనసు దయచేయమని, మిగతా సమయం మేలుకరంగా మార్చమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.